అందరికీ నమస్కారం. ఈరోజు మనం ట్రేడింగ్ చార్ట్లో కనిపించే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లు ఉన్నాయి కదా, వాటి గురించి సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. చూడటానికి చాలా కష్టంగా అనిపించినా వాటిని అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. సాధారణంగా ఫైనాన్షియల్ చార్ట్లను చూడగానే అబ్బో ఏవేవో గీతలు, రకరకాల రంగులు, అంతా గందరగోళంగా ఒక సముద్రంలా అనిపిస్తుంది కదా. నిజమే, అందులో వందల కొద్దీ ప్యాటర్న్లు, ఇండికేటర్లు ఉంటాయి. కానీ ఒకవేళ నేను మీకు మార్కెట్లో పెద్ద పెద్ద మార్పులు అంటే ట్రెండ్ రివర్సల్స్ రాకముందే పసిగట్టడానికి వందల కొద్దీ ప్యాటర్న్లు అవసరం లేదు, కేవలం కొన్ని ముఖ్యమైన సిగ్నల్స్ తెలిస్తే చాలు అన్నాననుకోండి, ఎలా ఉంటుంది? సరే, అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మార్కెట్కి ఒక భాష ఉంటుంది, ఆ భాషే క్యాండిల్ స్టిక్స్. ముందు వాటిని ఎలా చదవాలో నేర్చుకుందాం. చూడండి, దీన్ని ఎంత బాగా చెప్పారో. క్యాండిల్ స్టిక్స్ అనేవి మార్కెట్ యొక్క భాష అంట. అంటే ప్రతి ఒక్క క్యాండిల్ కూడా కొనేవాళ్లకి, అమ్మేవాళ్లకి మధ్య జరిగిన ఒక యుద్ధం గురించి మనకొక కథ చెబుతుందన్నమాట. అందుకే ఈ చిన్న చిన్న క్యాండిల్స్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మార్కెట్లో రాబోయే పెద్ద పెద్ద మార్పులను పట్టుకోవడానికి ఇవే మనకు పునాది రాళ్లలాంటివి. సరే, ఇప్పుడు మనం మొదటి రకం సిగ్నల్స్ చూద్దాం. ఇవి కేవలం ఒకే ఒక క్యాండిల్తో మొత్తం కథను చెప్పేస్తాయి. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, చూడండి. ఈ రెండు ప్యాటర్న్లు చూడ్డానికి అచ్చమొకేలా ఉంటాయి, కానీ అవి చార్ట్లో ఏ ప్రదేశంలో ఏర్పడ్డాయి అనే దాన్ని బట్టి వాటి అర్థం పూర్తిగా మారిపోతుంది. ఒకటి పైకి వెళుతుందని చెప్తే ఇంకొకటి కిందకి పడిపోతుందని చెప్తుంది. ఈ హ్యామర్ ప్యాటర్న్ మనకొక కథ చెప్తుంది. అదేంటంటే అమ్మేవాళ్లు ధరను కిందికి లాగడానికి చాలా ప్రయత్నించారు, కాని కొనేవాళ్లు ఒక్కసారిగా బలంగా రంగంలోకి దిగి ధరను మళ్లీ పైకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు కంట్రోల్ కొనేవాళ్ల చేతుల్లోకి వస్తోంది అని అర్థం. అయితే ఈ హ్యామర్ ప్యాటర్న్ చార్ట్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది, కానీ ఒకే ఒక్క ప్రత్యేకమైన చోట ఏర్పడినప్పుడు మాత్రమే దానికి నిజమైన పవర్ ఉంటుంది. అదేంటో చూద్దామా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఎప్పుడైతే ఇదొక కీలకమైన సపోర్ట్ జోన్లో, అంటే ధరలు అంతకంటే కిందకు పడకుండా ఆపే ఒక బలమైన లెవెల్ దగ్గర కనిపిస్తుందో, అప్పుడే అది చాలా శక్తివంతమైన సిగ్నల్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్యాటర్న్ కంటే కూడా అది ఎక్కడ ఏర్పడింది అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు డోజీ గురించి చూద్దాం. కొనేవాళ్లకి, అమ్మేవాళ్లకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎవరూ గెలవకుండా మ్యాచ్ డ్రా అయితే ఎలా ఉంటుందో అలా ఏర్పడేదే ఈ డోజీ క్యాండిల్. ఇది మార్కెట్లో తీవ్రమైన కన్ఫ్యూషన్ ఉందని సూచిస్తుంది. దీన్ని ఒక రకంగా లక్ష్మణరేఖ అని చెప్పొచ్చు. డోజీ క్యాండిల్ యొక్క పైభాగం, కింది భాగం రెండు గీతలన్మాట. ఆ తర్వాత వచ్చే క్యాండిల్ పై గీతను దాటితే కొనేవాళ్లు గెలిచినట్టు, కింది గీతను దాటితే అమ్మేవాళ్లు గెలిచినట్టు. సింపుల్. సరే, ఇప్పటిదాకా సింగిల్ క్యాండిల్ కథలు చూశాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. రెండు క్యాండిల్స్ కలిసి చెప్పే కథలను విందాం. ఇవి మార్కెట్లో పవర్ ఎవరి చేతుల్లోకి మారుతుందో ఇంకాస్త స్పష్టంగా చెప్తాయి. ఈ ప్యాటర్న్ల పేరు ఎంగల్ఫింగ్. ఎంగల్ఫింగ్ అంటే కమ్మేయడం. పేరుకు తగ్గట్టే ఇక్కడొక పెద్ద క్యాండిల్ దానికి ముందున్న చిన్న క్యాండిల్ను పూర్తిగా కమ్మేసి మార్కెట్ దిశనే మార్చేస్తుంది. ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ను చూడండి. ఇక్కడేం జరిగిందంటే అమ్మేవాళ్లు మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో సడన్గా కొనేవాళ్లు ఊహించని బలంతో ఎంట్రీ ఇచ్చి మొత్తం సీన్ని రివర్స్ చేసేశారు. మరి ఈ సిగ్నల్ ఎంతవరకు నమ్మదగినది? మళ్లీ అదే పాయింట్కి వస్తున్నాం. అన్ని ప్యాటర్న్లలాగే ఇది కూడా ఎక్కడ ఏర్పడింది అనేదే దీని బలాన్ని నిర్ణయిస్తుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్యాటర్న్ ఒక బలమైన సపోర్ట్ లెవెల్ దగ్గర కనిపిస్తే ఆ రివర్సల్ సిగ్నల్కి బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఇప్పటివరకు 1-2 క్యాండిల్స్ చూశాం. ఇప్పుడు వరుసగా 3 క్యాండిల్స్ కలిసి చెప్పే అత్యంత ఖచ్చితమైన రివర్సల్ సిగ్నల్స్ని చూద్దాం. ఈ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్లు ఎందుకంత పవర్ఫుల్ అంటే, ఇవి కేవలం ట్రెండ్ మారుతుందని చెప్పడమే కాదు, ముందు మార్కెట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఒక కన్ఫర్మేషన్తో ట్రెండ్ మారుతుందని క్లియర్గా చూపిస్తాయి. ఈ మార్నింగ్ స్టార్ అనేది ఒక 3 అంకాల సినిమా కథలాంటిది. మొదటి అంకంలో అమ్మేవాళ్లు హీరోలు మార్కెట్ను కిందకు లాగేస్తారు. రెండో అంకంలో వాళ్ల దూకుడు ఆగిపోయి ఒక కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఇక మూడో అంకంలో కొనేవాళ్లు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి విజేతలుగా నిలుస్తారు.
ఇక ఈవినింగ్ స్టార్, ఇది మార్నింగ్ స్టార్కి అచ్చం ఆపోజిట్. మార్కెట్ బాగా పైకి వెళ్తున్నప్పుడు సడన్గా ఆగిపోయి ఆ తర్వాత బలంగా కిందకి పడిపోవడాన్ని ఇది సూచిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా ముఖ్యమైన కొన్ని ప్యాటర్న్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒకచోట చేర్చి అసలు విషయాన్ని సింపుల్గా చూద్దాం. ఇదిగో, ఇదే మన రివర్సల్ ప్యాటర్న్ టూల్ కిట్. సింగిల్ క్యాండిల్, 2 క్యాండిల్, 3 క్యాండిల్, ఈ కొన్ని ప్యాటర్న్లు చాలు. ఇవి మార్కెట్లో టాప్స్ ఎక్కడ, బాటమ్స్ ఎక్కడ ఏర్పడతాయో పట్టుకోవటానికి మనకు బాగా హెల్ప్ చేస్తాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్యాటర్న్లను ఎక్కడ పడితే అక్కడ కాదు, కేవలం ముఖ్యమైన సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మాత్రమే వెతకాలి. అంటే ట్రేడింగ్లో విజయానికి రహస్యం వందల కొద్దీ విషయాలు తెలుసుకోవటం కాదు, అతి ముఖ్యమైన కొన్నింటిపై పట్టు సాధించడమేనేమో. మార్కెట్లో ఉండే ఈ గందరగోళాన్ని అంతా పక్కన పెట్టి కేవలం ఇలాంటి పవర్ఫుల్ ప్యాటర్న్స్పై దృష్టి పెడితే మనకు స్పష్టమైన సిగ్నల్స్ దొరుకుతాయి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.